దేవుని యొక్క ఘనమైనటువంటి నామమున మీ అందరికీ శుభాలండి, వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చానండి. కీర్తనల గ్రంథము 77వ కీర్తన మొదటి వచనం చూద్దాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. మనము ఈ కీర్తన గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మనము ఎలుగెత్తి దేవునికి మొరపెడుతూ ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి అవకతవకలు వచ్చినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా దేవుని ఎలుగెత్తి మాట్లాడటం మాత్రం మొదలుపెట్టద్దండి. ఎవరైనా మనుషులు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేస్తామంటే, వాళ్ళు మాట్లాడేదాకా వాళ్ళ వెంబడి పడుతూ వాళ్ళు మాట్లాడేదాకా మనం మొదలుపెట్టాం. ఎందుకు నాతో మాట్లాడతలేవు అని అడుగుతూ వాళ్ళని బతిమాలుకొనైనా మాట్లాడేటట్టు చేసుకుంటాం. కానీ దేవుని విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఎలుగెత్తి దేవునికి మొరపెడుతూ ఉన్నాడంటే. ఎప్పుడు ఎలుగెత్తి మొరపెడతాం? మనము యోసేపు గురించి కూడా చూస్తే, అన్నదమ్ములను గుర్తుపట్టినప్పుడు మరి అక్కడ ఎలుగెత్తి ఏడ్చి వాళ్ళని కౌగిలించుకొని ముద్దాడినట్లు చూస్తాం. ఎలుగెత్తి ఏడ్చిండని ఉంటుంది. ఆ లోపల ఉన్న దుఃఖాన్ని, ఆ బాధను మరి ఆ లోపల తట్టుకోలేక ఆయన ఎలుగెత్తి ఏడ్చినట్లు చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కీర్తనకారుడు కూడా ఏం చేస్తున్నాడు? ఎలుగెత్తి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నా చెవి వరకు ఎలుగెత్తుతాను, ఆయన వినేదాకా నేను విడిచిపెట్టను అంటున్నాడు. మనుషులేమో వినేదాకా మనుషులతో వెంబడి వెళ్తూ బతిమిలాడుతూ మనం విడిచిపెట్టాం. కానీ దేవుని విషయానికి వస్తే కొన్ని రోజులు మొరపెడతాం, కొన్ని రోజులు ఎలుగెత్తి మాట్లాడతాం, తర్వాత దేవుడి కార్యం చేస్తలేడు కదా అని ఆపేస్తాం. కానీ కీర్తనకారుడు అట్లా కాదండి. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన? ఎలుగెత్తి దేవునితో మాట్లాడుతూ మనవి చేస్తున్నాడు, దేవుడు వినదాకా నేను వదిలిపెట్టను అని. ఈరోజు ఈ మాట మనం నేర్చుకుందాం. దేవుడు వినేదాకా నేను వదిలిపెట్టను, దేవుని వదిలిపెట్టను అని ఒక నిర్ణయాన్ని ఉదయకాలంలో తీసుకుందామండి. ఇక్కడ చూడండి, దేవుడు వినేదాకా నేను విడిచిపెట్టాను, ఎలుగెత్తి మాట్లాడుతూనే ఉంటాను అంటున్నాడు. నా ఆపత్కాలమందు నేను ప్రభువుకు వెతికి తిని, రాత్రి వేళ చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. ఆయనకు ఆపద సంభవించినప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడట. మనకు ఆపద సంభవిస్తే మనుషుల్ని వెతుకుతాం, మనుషుల దగ్గరికి వెళ్ళి అటు చెప్తాం, నాకు ఈ ఆపద సంభవించింది, నన్ను ఈ ఆపద నుంచి బయటికి తీసుకురావా అని అడుగుతాం. కానీ మనం మొదటిగా వెళ్ళవలసింది ఎవరి దగ్గరకండి? దేవుని దగ్గరికి. ఈయన కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేవా నేను వెతికి తిని, నా ఆపద సంభవించినప్పుడు నేను వెతికి తిని. మనకు ఆపద సంభవించినప్పుడు మనం ఎవరిని వెతకాలా? దేవుణ్ణి వెతకాలా. కొందరు గమనిస్తే డబ్బును వెతుకుతారు, లోకంలో ఉన్న ఆశలను వెతుకుతారు, లోకంలో ఉన్న అన్ని వెతుకుతారు, బంధువులను, బంధుత్వాన్ని వెతుకుతారు, అన్నిటినీ వెతుకుతారు, సంతోషాన్ని వెతుకుతారు, అన్ని వెతుకుతారు. కానీ దేవుని వెతకలేకపోతున్నామండి. చాలా దుఃఖకరమైన విషయం ఏంటి తెలుసా అండి? దేవునికి మనం దూరం అయిపోతున్నామండి. నేర్చుకుందాం, దేవునికి దగ్గరగా ఉండే జీవితాన్ని కలిగి జీవిస్తాం, దేవుణ్ణి వెతుకుతాం. అందుకే ఆయన అంటాడు కదండి మత్తయి సువార్తలో, మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయని. మొదట దేవుణ్ణి వెతుకుతామంటే, మరి ఆపద సంభవించినప్పుడు దేవుని వెతికినప్పుడు దేవుడు తప్పకుండా మనని ఆ ఆపద నుంచి విడుదలిస్తాడండి. రాత్రి వేళ చెయ్యి వెనుకకు తీయకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఎలుగెత్తి దేవునితో మాట్లాడుతున్నాడు. రాత్రి వేళ కూడా చెయ్యి వెనుక తీయకుండా మాట్లాడుతున్నాడట దేవునితో. మనం ఎంత దేవునితో మాట్లాడుతున్నాం? దినమంతా మనుషులతో మాట్లాడతాం, దినమంతా మనుషులతో సమయాన్ని గడుపుతాం, రాత్రి కూడా సమయం దొరికితే మనుషులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ ఈయన చూడండి, రాత్రి వేళ కూడా చెయ్యి వెనుకకు తీయకుండా దేవుని సన్నిధిలో నిలబడినటువంటి అనుభవాన్ని మాట్లాడుతూ ఉన్నాడండి. చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు నొల్లకి ఉన్నది. ప్రాణానికి ఓదార్పు కావాలి. ఆయన ఎలాంటి ఆపదలో చిక్కుకున్నాడంటే,
ఆ ఆపద నుంచి బయటికి రావడానికి దేవునితో రాత్రి వేళ చేయి చాపి ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు. అయితే ఆయన ప్రాణం అంట ఓదార్పు నొల్లకుండేనంట. చూడండి, ఏదైనా బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మన ప్రాణానికి ఓదార్పు ఉండకుండా అయిపోతుందండి. ఆ ప్రాణం కూడా తల్లడిల్లిపోతుంటుంది. ఈ బాధ, ఈ వేదన ఎప్పుడు నేను విడుదల పొందుకుంటానని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఇతను అంటున్నాడు, నా ప్రాణము ఓదార్పు నొల్లక నేను అని చెప్తూ దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిటార్పులు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కురింగిపోచున్నది. దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నట ఆయనకు ఆ నిటార్పు ఆయన నిటార్పులు విడుచుచున్నాడంట. మళ్ళీ చూస్తే ధ్యానించినప్పుడట ఆత్మ కృంగిపోతుందంట. ఆత్మ కృంగిపోతుందండి. ఆయన ఎలాంటి మనవి చేస్తున్నాడంటే ఆత్మలో కృంగుదలతో మనవి చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనవి చేసినప్పుడు మరి దేవుని మన ఆత్మలో కృంగుదలతో మనము మనవి చేయాలి, దేవుని ధ్యానించాలి. నేను ధ్యానించినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ధ్యానించినప్పుడట ఆయన ఆత్మ కృంగిపోతుందంటండి. హల్లెలూయా. మనం దేవుని ధ్యానిస్తాం. అందుకే దీవారాత్రులు ధ్యానించి వారి ధన్యులను ఉందండి. దేవుని మాటలను, దేవుని నామాన్ని, దేవుని దీవారాత్రులు ధ్యానించినప్పుడు ధన్యులను ఉందండి. మరి దేవుని ధ్యానిద్దాం. మన ఆత్మ కృంగుదల అయినంత వరకు ధ్యానిద్దాం. నీవు నా కనులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. అప్పుడప్పుడు మన ఆపద మనకు సంభవించినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మాట్లాడలేకుంటాం. దేవా, ఎన్ని సంవత్సరాలు నేను ఈ బాధను అనుభవించాను, ఎన్ని సంవత్సరాలు ప్రభా, నా వల్ల అయితే లేదు తండ్రి, దయచేసి నాకు ఈ బాధ నుంచి విడుదల ఇవ్వని మాట్లాడలేకపోతుంటాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు, నీవు నా కన్నులు పడనీయవు, నా కన్నులను మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేకున్నాను, నా కళ్ళు కూడా నువ్వు మూతపడనీయవు, నువ్వు నా మనవి వింటావు, తప్పకుండా నాకు సహాయం చేస్తావు, నేను మాట్లాడలేకపోతాం. అప్పుడప్పుడు ఆ బాధ నుంచి ఏం మాట్లాడినా అర్థం కాదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను విడిచిపెట్టవు ప్రభా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు మన కొరకే. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వేదనతో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడంట విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మరి ఈరోజు ఈ ఎలుగెత్తి మొరపెట్టే అనుభవం నీకుందా? ఎలుగెత్తి దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? కొన్ని రోజులు మాట్లాడి తర్వాత విడిచిపెడుతున్నావేమో, ఇంకా దొరకదులే అని అనుకుంటూ విడిచిపెడుతున్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. తప్పకుండా నేను ఇస్తాను, కానీ నువ్వు ఎలుగెత్తి మొరపెట్టు, నాతో మాట్లాడవు. మనుషుల దగ్గరకు పరిగెత్తి మాట్లాడుతున్నావు కుమారుడు, కానీ నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడగలుగుతున్నావా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేయబడుతున్నాడని దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించి నడిపించును గాక. ఆమేన్.